అప్పుడెప్పుడో 'పుష్ప' సినిమాకి 3 మంత్స్ అంటే రిలీజ్‌కి 3 మంత్స్ ముందే 'దాక్కో దాక్కో మేక' సాంగ్ రిలీజ్ అవ్వడం. ఆ తర్వాత 'సామి నా సామి' సాంగ్, 'శ్రీవల్లి' సాంగ్. అలా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవుతా లాస్ట్‌కి 'ఊ అంటావా మావా ఊ అంటావా మావా' సాంగ్‌కి ఎండ్ పడింది. ఆ తర్వాత సినిమా రిలీజ్ అవ్వడం, హిట్ అవ్వడం మనందరం చూసాము. అండ్ ఇప్పుడు 'పుష్ప 2'కి సీక్వెల్ అంటే మనకి ఆగస్ట్ 15కి సినిమా రిలీజ్. కాబట్టి ప్రమోషన్స్‌లో వీళ్ళు కూడా శరవేగంగా దూసుకెళ్తా మొన్న అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా 'పుష్ప' సాంగ్ అనేది రిలీజ్ చేశారు. అది మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ అంటే అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా అనే కంటే ప్రమోషన్‌లో భాగమేలే. ఎందుకంటే బర్త్‌డే సందర్భంగా మనకు ఆల్రెడీ 'ఉగ్రగంగమ్మ రూపంతో' ఆ ఫైట్ అవన్నీ రిలీజ్ చేయగా కొంచెం అలా అడ్వాన్స్డ్‌గా ఇది 'పుష్ప' సాంగ్ అనేది వచ్చింది. ఇప్పుడు సెకండ్ సింగిల్‌కి టైం అయింది. ఇప్పుడు దీంట్లో మనం చూసుకుంటే 'రష్మిక మండన్న' 'శ్రీవల్లి' మేకప్ అవుతూ ఉండగా 'కేశవ' వచ్చి అమ్మ శ్రీవల్లి 'పుష్ప 2' సెకండ్ సింగిల్ రిలీజ్ అవుతుంది కదా! పాట ఎలా ఉంటది అని అడగడం. మళ్ళీ 'సామి సామి' పాటలాగే అంటే చూసేకి 'అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి' అనే ఒక లిరిక్‌తో ఆ అమ్మాయి ఒక ప్రదర్శన అనేది ఇచ్చింది. నన్నడిగితే ఈ సాంగ్ కూడా నా 'సామి సామి' రేంజ్‌లో హిట్ అవుతదని అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 'పుష్ప' గురించి మాట్లాడుకుంటే ప్రతిరోజు ఏ టాపిక్ వచ్చినా సెన్సేషన్ అవుతుంది. అండ్ ఈవెన్ నిన్న రీసెంట్‌లీ అల్లు అర్జున్ ఎప్పుడైతే ఒక వైసీపీ నేతకి ప్రచారం చేయడానికి నంద్యాల వెళ్ళాడో అక్కడ చూసాం మనం రెస్పాన్స్. అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే భారీగా తరలివచ్చారు జనాలు 'పుష్ప'ని చూడడానికి. అండ్ 'పుష్ప' టైటిల్ సాంగ్ ఎంత హిట్టో అప్పట్లో కూడా 'దాకో దాకో మేక' నుంచి మొదలు పెడితే తర్వాత 'చూపుయే బంగారమాయన' తర్వాత 'సామి సామి' ఒకటికి మించి ఒకటి లాస్ట్ వరకు అలా హిట్ అవుతా వచ్చాయి. సేమ్ ఇప్పుడు అదే ఫండాని ఫాలో అవుతా ఇప్పుడు 'పుష్ప' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్‌లో ట్రెండింగ్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 'శ్రీవల్లి' సాంగ్ కూడా బాగా హిట్ అవుతదని అనుకుంటున్నారు జనాలంతా. అండ్ చూడ్డానికి మాత్రం ఆ సింగిల్ రిలీజ్ గంట క్రితమే రిలీజ్ అయింది. జస్ట్ ఒక చిన్న ప్రోమో లాగా రిలీజ్ చేశారు. పాట రావడానికి ఇంకా టైం పట్టింది. అండ్ సాంగ్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.